ఇప్పుడు 2019 నుండి ఎన్నికయ్యాము. ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మా మేడం. వాస్తవానికి మా తండాకు, మా గ్రామ పంచాయతీకి ఎలాంటి రోడ్లు లేకుండే. హ్మ్. సీసీ రోడ్లు గానీ, అది గానీ. హ్మ్. మీ అభివృద్ధి మేము గెలిచినంకనే మాకేందంటే మా గ్రామం అభివృద్ధి కావాలని ఆమె పోతుబలంతోని నేను అప్పులు తెచ్చి వెనక చేసి పెట్టి మేమేందంటే వాస్తవానికి చెప్పాలంటే మశాన వాటిక కావచ్చు, డంపింగ్ షెడ్ కావచ్చు, పోనీ ఇంకా క్రీడా ప్రాంగణం కావచ్చు, ప్లస్ ఇటు పోతే మన పల్లె ప్రభుత్వం కావచ్చు, ప్రత్యేక అభివృద్ధి పనులకు వెనకబడలే. పోటీ పడి అప్పుడు ఎందుకంటే మెమోలు వస్తున్నాయి, కలెక్టర్ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ మేము పోటీలు పడి ఏంటంటే మీకు మెమోలు వస్తాయంటే మేము వెనక ముందు చూడకుండా అప్పులు తెచ్చిపెట్టినాం. అప్పులు తెచ్చిపెట్టి కూడా వీటికి ఇంట్రెస్ట్ 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి వస్తుంటే కూడా మాకు ఆ కరోనా టైం కూడా 2021 మాకు కరోనా కూడా 2 సంవత్సరాలు ఇబ్బంది పడి అప్పుడు కూడా మాకు రాకపోతే 2 ఎకరాల భూమి కూడా అమ్మేసి అప్పులు కట్టడం జరిగింది. హ్మ్. ఇంకా రాను రాను కూడా ఇంట్రెస్ట్ అసలు కూడా పడుతుంటే రాను రాను కూడా ఇంకా 10 లక్షల వరకు అమౌంట్ వచ్చేది ఉంది. ఇంకా అది కూడా రాలేదు. ఇంట్రెస్ట్లోకే సరిపోయింది మా వ్యవస్థ మొత్తం. ఏంటంటే మేము వాస్తవానికి చెప్పాలంటే వేరే గ్రామ పంచాయతీలో మేము కిరాయికి ఉండేటోళ్ళం. వాళ్ళ ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది. మీకు ఎక్కడ కిరాయికి లేని పరిస్థితుల్లో ఎక్కడ ఎవరు లేని పరిస్థితుల్లో మేము వచ్చి ఇక్కడ మూతపడ్డ ఒక పాఠశాల జరుపుకొని ఒక హెచ్ఎం గారికి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని మీ స్కూల్లో ఉండడం జరుగుతుంది.